హాయ్ గైస్, ఈ వీడియోలో మనం 2017లో రిలీజ్ అయిన కుక్ అప్ ఎ స్టార్మ్ అనే ఒక మాండేరియన్ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూద్దాం. సినిమా ప్రారంభంలో మనకి హాంకాంగ్లో ఉన్న స్ప్రింగ్ అవెన్యూ అనే ఒక చిన్న టౌన్ని చూపిస్తారు. ఈ టౌన్లో ఒక ఫేమస్ అయిన చైనీస్ ఫుడ్ రెస్టారెంట్ ఉంది. దాని పేరు 7 రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ ఏం కొత్తది కాదు. దీన్ని స్టార్ట్ చేసి 30 సంవత్సరాలు అవుతుంది. ఈ 30 సంవత్సరాలుగా వీళ్ళు ట్రెడిషనల్ ఫుడ్ ని మాత్రం సర్వ్ చేస్తూ ప్రజల చూపులో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. 7 రెస్టారెంట్ ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడానికి ఒక ముఖ్యమైన కారణం ఈ రెస్టారెంట్ స్టార్ చెఫ్ స్కై. అండ్ ఇతనే ఈ సినిమా హీరో. స్కై అతని చిన్నప్పటి నుంచి కుకింగ్ మాత్రమే చేస్తున్నాడు. ఇతను ప్రిపేర్ చేసే ఫుడ్ చాలా టేస్టీగా ఇంకా డెలీషియస్ గా ఉంటుంది. మన హీరో అతని వంటలో కస్టమర్స్ ని డిసప్పాయింట్ చేసిన రోజు అనేదే లేదు కాబట్టి అతని చేతి వంటని తినేందుకు ఈ టౌన్ లో అతనికి ప్రత్యేకంగా ఒక ఫ్యాన్ బేసే ఉంది. ఇప్పుడు కూడా స్కై చేసే డిషెస్ ని టేస్ట్ చేయడం కోసం కస్టమర్స్ చాలా మంది లైన్ లో వెయిట్ చేస్తుంటారు. తన పేరు యూని. తను మన హీరో స్కై ఫ్రెండ్. అండ్ తను కూడా ఈ రెస్టారెంట్ లోనే పనిచేస్తుంది. యూని కస్టమర్స్ ని అటెండ్ చేస్తున్నప్పుడు అందులో ఒక వ్యక్తి రెస్టారెంట్ క్యూని పట్టించుకోకుండా డైరెక్ట్ గా లోపలికి వచ్చి టేబుల్లో కూర్చుని అతని ఆర్డర్ ని ఇస్తాడు. అయినా అందుకు మన హీరో అతన్ని వెళ్లి లైన్ లో రమ్మని రూట్ గా చెప్తాడు. కాబట్టి అతను టెన్షన్ అయి కోపంలో అతని పవర్ ఏంటో దాని గురించి చెప్పి, ఇంత చిన్న రెస్టారెంట్ పెట్టుకుని మీరే ఇంత యాటిట్యూడ్ చూపిస్తున్నారు కదా, త్వరలో మా బాస్ మీ రెస్టారెంట్ కి ఆపోజిట్ లో ఒక 3 స్టార్ రెస్టారెంట్ ని స్టార్ట్ చేయబోతున్నాడు. ఆ తర్వాత మీకు వ్యాపారం ఎలా అవుతుందో నేను కూడా చూస్తానని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. అతని మాటల్ని విన్న యూని లైట్ గా నర్వస్ అయినా మేబీ అతను అబద్ధం కూడా చెప్పుండొచ్చు కదా అని తను దాని గురించి మర్చిపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మనకి ఫ్రాన్స్ ని చూపిస్తారు. ఫ్రాన్స్ రాజుకి ఒక కొడుకు పుట్టాడు కాబట్టి దాన్ని సెలబ్రేట్ చేయడం కోసం ఒక పెద్ద పార్టీని అరేంజ్ చేస్తుంటారు. అదేలా ఇక్కడికి వచ్చి గెస్టులందరికీ భోజనం తయారు చేయడానికి ఎన్నో వరల్డ్ క్లాస్ షెఫ్ ని కూడా అపాయింట్ చేశారు. వాళ్ళలో ఒక షెఫే ఈ సినిమాలో ఇంకో మెయిన్ క్యారెక్టర్. అతని పేరు పాల్. మన హీరోస్ కై ట్రెడిషనల్ ఫుడ్స్ అన్నిటిని ప్రిపేర్ చేస్తే పాల్ మోడర్న్ గా టెక్నాలజీని యూస్ చేసుకుని చాలా డిఫరెంట్ అయిన డెసర్ట్స్ ని ఇంకా డిషెస్ ని తయారు చేస్తాడు. అందులోనూ ఇతను ప్రిపేర్ చేసే ఫుడ్ చూపికి సింపుల్ గా కనిపించినా దాన్ని టేస్ట్ చేసే వాళ్ళకి అందులో అతను ఎన్ని ఫ్లేవర్స్ ని యూస్ చేస్తున్నాడో అర్థమవుతుంది. ఇప్పుడు పాల్ ఎగ్ లో మ్యాంగో ఇంకా కోకోనట్ ఫ్లేవర్స్ ని యాడ్ చేసి ఎవ్వరూ ఇంతవరకు చేయని ఒక క్రియేటివ్ అయిన డిష్ ని చేసి దాన్ని క్వీన్ ముందు ప్రెజెంట్ చేస్తాడు. ఒక ట్రెడిషన్ ప్రకారం ఈ రెడ్ కలర్ ఎగ్స్ తమ శిశువు ఆరోగ్యాన్ని సింబలైజ్ చేస్తుంది. అదేలా దాని టేస్ట్ కూడా సూపర్ గా ఉండడంతో ఫ్రాన్స్ క్వీన్ పాల్ టాలెంట్ ని మెచ్చుకుని అతని కోసం లెగిచి నిల్చొని చప్పట్లు కొడుతుంది. పాల్ కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. తన పేరు మాయో. పాల్ తనతో అతను వర్క్ చేస్తున్న రెస్టారెంట్ కి వెళ్లి చూస్తే అక్కడ రెస్టారెంట్ ఓనర్ ఇంకా కో వర్కర్స్ పాల్ క్వీన్ ని ఇంప్రెస్ చేసినందుకు అతన్ని కంగ్రాచులేట్ చేస్తారు. అది మాత్రం కాకుండా ఆ ఓనర్ పాల్ ని ఈ రెస్టారెంట్ చీఫ్ కుక్ గా ప్రమోట్ చేసి అతనికి ఒక పెద్ద పొజిషన్ ని ఇస్తాడు. ఈ ఆపర్చునిటీతో పాల్ లైఫే చేంజ్ అయిపోతుందని మనం అనుకుంటాం. కానీ సర్ప్రైజింగ్లీ అతను ఈ ఆఫర్ ని డిక్లైన్ చేస్తాడు. పాల్ కి ఫ్రాన్స్ లో వర్క్ చేయడంలో ఇష్టం ఉండదు. అతను మాయోతో పాటు చైనాకి వెళ్లి అక్కడ ఒక 3 స్టార్ రెస్టారెంట్ లో వర్క్ చేయబోతున్నాడని, అక్కడి నుంచి సక్సెస్ అవ్వడమే అతని డ్రీమ్ అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరుతాడు. ఇంకో పక్క స్ప్రింగ్ అవెన్యూలో స్కై తన రెగ్యులర్ కస్టమర్ ద్వారా నిజంగానే వీళ్ళకి ఆపోజిట్ లో ఒక 3 స్టార్ రెస్టారెంట్ ని స్టార్ట్ చేయబోతున్నారనే విషయాన్ని తెలుసుకుంటాడు. వీళ్ళకి కాంపిటీషన్ గా ఇదే స్ట్రీట్ లోనే ఇంకో 3 స్టార్ రెస్టారెంట్ అంతే అది వీళ్ళకి బ్యాడ్ న్యూస్ కదా. అందువల్ల స్కై కొంచెం అప్సెట్ అవుతాడు. ఆ సమయంలో అతనికి తన చిన్నప్పటి మెమరీస్ గుర్తుకొస్తాయి. మన హీరోకి జస్ట్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడే అతని తండ్రి అతనికి వంట చేయడం చేతగాదని స్కైని చాలా ఇన్సల్ట్ చేసేవాడు. ఒకసారి మన హీరో ఉల్లిపాయల్ని కట్ చేస్తున్నప్పుడు తెలియక అతని చేతిని కట్ చేసేస్తాడు. అది చూసిన అతని తండ్రి కోపంలో స్కై దగ్గర ఒక మంచి డిష్ ని చెయ్యాలంటే దానికి ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాలదు. నీ కళ్ళు, ముక్కు, నాలుక ఇంకా నీ మనసు వీటన్నిటిపైన ఫోకస్ చేయాలి. కానీ నువ్వు ఉల్లిపాయల్ని కూడా కట్ చేయలేకపోతున్నావు. నువ్వెప్పటికీ ఒక మంచి షెఫ్ కాలేవు. కాబట్టి నువ్వేనో కొడుకువని ఇంకెవరితోనూ చెప్పుకోకని మన హీరో తండ్రి అతన్ని బాధ పెట్టుంటాడు. యాక్చువల్లీ స్కై తండ్రి ఒక పెద్ద షెఫ్. అతని పేరు మౌంటైన్ కో. ఒకరోజు అతను స్కైకి నూడిల్స్ కూడా సరిగ్గా చేయడం తెలియదని తిట్టి అతన్ని మన హీరోకి అంకుల్ అయిన 7 దగ్గర వదిలేసి తన డ్రీమ్స్ ఇంకా కెరియర్ ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలైనా ఇందులో ఒక్కసారి కూడా మన హీరో తండ్రి అతన్ని కలవలేదు. అంకుల్ 7 ఈ 7 రెస్టారెంట్ ఓనర్. మన హీరో చిన్నప్పటి నుంచే అంకుల్ 7 చేతుల్లోనే పెరిగాడు. అండ్ అతనే మన హీరోకి వంట ఎలా చేయాలో కూడా నేర్పించాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం పాల్ హాంకాంగ్ కి వచ్చినట్టు చూపిస్తారు. అతను మార్కెట్ కి వెళ్లి ఒక పెద్ద చేపని కొనాలనుకున్నప్పుడు ఆ షాప్ కీపర్ పాల్ అడిగిన చేప తన దగ్గర లేదని చెప్తాడు. సరే అని అతను వేరే చేపల్ని చూస్తున్నప్పుడు అక్కడికి మన హీరో వచ్చి ఏంటి చేప రెడీనా అని అడగడంతో ఆ షాప్ కీపర్ కూడా ఒక పెద్ద చేపని తీసి దాన్ని స్కైకి చూపిస్తాడు. అది చూసిన పాల్ టెన్షన్ అయి నేనే కదా ముందొచ్చాను, మరెందుకు ఆ చేపని అతనికి ఇచ్చావని అడిగినప్పుడు ఆ షాప్ కీపర్ స్కై అతనికి రెగ్యులర్ కస్టమర్ అని చెప్పి, అయినా ఈ చేపని ఎవరు పడితే వాళ్ళు కుక్ చేయలేరు కదా సార్, స్కై మీ కన్నా దీన్ని ఖచ్చితంగా బాగా కుక్ చేస్తారు
చేస్తాడు. మీకెందుకులే అని అంటాడు. ఇతని ఈ మాట పాల్ ఈగోని బాగా టచ్ చేసేయడంతో అతను స్కై దగ్గర అంత పెద్ద షెఫ్ వా నువ్వు, ఇంతకీ ఈ చేపని నువ్వెలా కుక్ చేస్తావో చెప్పు అని అడుగుతాడు. దానికి స్కై ముందు అతను ఆ చేపని బాగా క్లీన్ చేసి అందులో ఒక రకమైన సాస్ ని ఇంకా పెరుగుని యాడ్ చేసి ఆఖరికి వీళ్ళు స్పెషల్ గా తయారు చేసిన కొన్ని ఫ్లేవర్స్ లో దాన్ని బాగా ఊరబెట్టి దాన్ని కొన్ని వెజిటేబుల్స్ తో కలిపి డైరెక్ట్ గా నిప్పులో కాల్చితే అది మంచిగా కుక్ అయి ప్రెసెంట్ చేసేటప్పుడు చూపికి ఇలా ఉంటుందని స్కై చెప్తాడు. దానికి పాల్ నువ్వు నీ స్పైసెస్ సెలెక్షన్ ని మార్చుంటే అది ఇంకా సూపర్ గా ఉంటుందని, అతను అదే చేపకి క్యారెట్, ఆనియన్, ఆరెంజెస్ ఇంకా పెప్పర్ సాల్ట్ ని యాడ్ చేసి కుక్ చేసేటప్పుడు అందులో కొంచెం వైన్ పోస్తే అది కొంచెం కూడా మాడిపోకుండా చూపికి ఇంత ఫ్రెష్ గా ఉంటుందని పాల్ చెప్తాడు. వీళ్ళిద్దరూ ఇలా ఇమాజినేషన్ లోనే దెబ్బలాడుకోవడం చూసిన షాప్ కీపర్ టెన్షన్ అయి ఇక చాలు ఆపండి, మీరిద్దరూ గొప్ప షెఫ్, నాదే తప్పని చెప్పి అతను ఆ చేపని మధ్యలో కట్ చేసి ఇద్దరికి సగం సగం ఇచ్చి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో 7 రెస్టారెంట్ కి ముందు ఆ 3 స్టార్ రెస్టారెంట్ ని చాలా గ్రాండ్ గా ఓపెన్ చేస్తారు. ఈ రెస్టారెంట్ పేరు స్టెల్లర్ రెస్టారెంట్. అదేలా ఇది వేరే ఎవరిదో కాదు, పాల్ది. పాల్ అతని గర్ల్ ఫ్రెండ్ మాయోతో పాటు ఈ రెస్టారెంట్ చైర్మన్ ఇంకా అతని భార్యని వెల్కమ్ చేస్తాడు. వీళ్ళ ఓపెనింగ్ సెరమనీయే ఇంత గ్రాండ్ గా ఉంది కాబట్టి 7 రెస్టారెంట్ కి చెందిన వాళ్ళు మైక్ లో తమ రెస్టారెంట్ లో ఆఫర్స్ ఎక్కువగా ఇస్తున్నామని కస్టమర్స్ అందరినీ అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. దానితో స్టెల్లర్ రెస్టారెంట్ సెక్యూరిటీ గార్డ్స్ ఇంకా ఎంప్లాయీస్ రోడ్ కి వచ్చి వీళ్ళతో గొడవపడతారు. ఈ సౌండ్ అన్నిటినీ విన్న పాల్, మాయో ఇంకా ఆ చైర్మన్ బయట ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. ఆ స్టెల్లర్ రెస్టారెంట్ వాళ్ళు వీళ్ళ దగ్గర నిజం చెప్పండి, మీకు మమ్మల్ని చూస్తే మీ బిజినెస్ పాడైపోతుందని భయమేస్తుంది కదా, అందుకే కదా ఇలా అంతా ప్రాబ్లం చేస్తున్నారని అడిగినప్పుడు మన హీరో ఫ్రెండ్ వాళ్ళ దగ్గర మేమెందుకు భయపడాలి, ఎలాగో మీ షెఫ్ కన్నా మా షెఫ్ బాగానే కుక్ చేయగలడు, న్యాయంగా చూస్తే భయపడాల్సింది మీరని సర్కాస్టిక్ గా చెప్తాడు. కాబట్టి అలాగా అయితే అది చేసేద్దామని వాళ్ళు పాల్ ఇంకా స్కైకి మధ్య ఒక కాంపిటీషన్ ని పెట్టాలని నిర్ణయించుకున్నారు. వీళ్ళిద్దరికీ మధ్య మార్కెట్ లో ఆల్రెడీ ఫైట్ అయింది కాబట్టి వీళ్ళు కూడా ఆ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తారు. పాల్ ఇంకా స్కై వీళ్ళిద్దరిలో ఎవరి దగ్గర మంచి ఫిష్ కటింగ్ స్కిల్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ పోటీ. ముందు పాల్ ఆ ఫిష్ ని తీసి దాన్ని సెంటర్ లో కట్ చేసి అతని వేలతో ఆ చేపకి ఎక్కడెక్కడ ముళ్ళున్నాయనే దాన్ని తెలుసుకుంటాడు. తరువాత అతను చాలా ఫాస్ట్ గా కొన్ని సెకండ్స్ లోనే ఆ చేపలో ఉన్న ముళ్ళు మొత్తాన్ని బయటకి తీసి ఆ పీస్ ని మన హీరోకి పాస్ చేస్తాడు. స్కై ఆ చేపని క్రాస్ గా ఈవెన్ పీసెస్ గా కట్ చేసి దానికి ఉన్న స్కిన్ ని కూడా రిమూవ్ చేస్తాడు. వీటిని అన్నిటినీ చేయడానికి అతను కేవలం 1 నిమిషం కూడా తీసుకోలేదు కాబట్టి క్రౌడ్ తో పాటు పాల్ కూడా దీన్ని చూసి ఇంప్రెస్ అవుతాడు. ఆ చైర్మన్ వీళ్ళిద్దరి దగ్గర స్కిల్స్ ఉన్నాయని వీళ్ళని అప్లాస్ చేసి మీరిద్దరూ పోటీ పడాల్సింది ఈ చోట్లో కాదు, ఈ సంవత్సరం వచ్చే ఇంటర్నేషనల్ చెఫ్ కాంపిటీషన్ లో మీరిద్దరూ పాలు పంచుకొని మీ టాలెంట్ ని ప్రపంచం మొత్తానికి చూపించండి అని ఆ చైర్మన్ వీళ్ళిద్దరి దగ్గర చెప్పడంతో వీళ్ళు కూడా ఆ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి ఒప్పుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ కొన్ని రోజులలో 7 రెస్టారెంట్ లో కస్టమర్స్ చాలా తగ్గిపోతారు. అందువల్ల యూని బాధపడినప్పుడు స్కై తన దగ్గర 30 సంవత్సరాలకి ముందు ఈ రెస్టారెంట్ ని కేవలం ప్రాఫిట్ కోసం స్టార్ట్ చేయలేదు, క్వాలిటీ ఇంకా టేస్ట్ అయిన ఫుడ్ చాలా తక్కువ ధరలో ప్రజలందరినీ రీచ్ అవ్వాలన్న ఒక మోటివ్తోనే ఈ రెస్టారెంట్ ని స్టార్ట్ చేశారు. సో మనకన్నా వాళ్ళు రకరకాలుగా ఉండి ఎక్కువ కస్టమర్స్ ని పట్టుకున్నా కూడా మన రెస్టారెంట్ ఫుడ్ ని ఇష్టపడే కస్టమర్స్ మనకంటూ ఎప్పుడూ ఉంటారు. అందువల్ల మనం సర్వ్ చేసే ఫుడ్ లో చేంజెస్ ఏవి చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి నువ్వు ఎక్కువ ఆలోచించుకుని భయపడకని స్కై యూనిని ఓదార్చుతాడు. ఆ మరుసటి రోజు ఉదయం స్కై మార్కెట్ కి వెళ్లి చూస్తే ఈసారి ఆ షాప్ కీపర్ కూడా మంచి పెద్ద పెద్ద చేపలన్నింటినీ స్టెల్లా రెస్టారెంట్ కి అమ్మేసుంటాడు. అది తెలుసుకున్న మన హీరో చాలా డిసప్పాయింట్ అవుతాడు. అదేలా స్టెల్లా రెస్టారెంట్ కి వచ్చే వాళ్ళందరూ చాలా రిచ్ పీపుల్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ కార్స్ ని బయట అక్కడక్కడ పార్క్ చేసేయడం వల్ల రోడ్ లో ముందులా ప్రశాంతత కూడా ఉండదు. తరువాత 7 రెస్టారెంట్ లో హీరో ఇంకా అతని ఫ్రెండ్స్ టీవీ ద్వారా స్కై ఆ ఇంటర్నేషనల్ కుకింగ్ కాంపిటీషన్ కి సెలెక్ట్ అయినాడన్న విషయం తెలుసుకుని చాలా సంతోషపడతారు. ఇందులో పాల్ కూడా సెలెక్ట్ అయి ఉన్నాడు. అందులోనూ ప్రిలిమినరీ రౌండ్ లో మన హీరో పాల్ నే ఫేస్ చేయబోతున్నాడు. సో ఫస్ట్ లెవెల్ లో స్కై ఇంకా పాల్ కి మధ్య పోటీ జరుగుతుంది. అందులో గెలిచే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారు. ఆ లెవెల్ ని కూడా క్లియర్ చేయగలిగితే విన్నర్ ఫైనల్ రౌండ్ లో 2 టైమ్ గాడ్ ఆఫ్ కుక్కరీ అని ఒక పెద్ద టైటిల్ ని సొంతం చేసుకున్న ఒక మాస్టర్ చెఫ్ ని ఎదిరిస్తారు. అదేలా సర్ప్రైజింగ్లీ ఆ షెఫ్ వారి ఎవరో కాదు, మన హీరో తండ్రి మౌంటైన్ కో. ప్రస్తుతం మౌంటైన్ కోని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు రిపోర్టర్ అతని దగ్గర సార్ 7 రెస్టారెంట్ నుంచి స్కైకో అనే ఒక షెఫ్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు, అతను మీ సొంత కొడుకని అందరూ మాట్లాడుతున్నారు, అది నిజమేనా అని అడిగినప్పుడు హీరో తండ్రి కో అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ నా కొడుకైపోరు, అతను ఎవరో కూడా నాకు తెలియదని చెప్పి ఆ ఇంటర్వ్యూ మధ్యలోనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా లైవ్ లో చూస్తున్న మన హీరో చాలా బాధపడతాడు. అందువల్ల స్కై ఎలా అయినా ఈ కాంపిటీషన్ లో గెలిచి అతని తండ్రిని కూడా ఓడించి తనని అతని ముందు ప్రూవ్ చేయాలని అనుకుంటాడు. ఒక రోజు పాల్ గర్ల్ ఫ్రెండ్ మాయో 7 రెస్టారెంట్ కి వచ్చి యూనికి ఒక ఇన్విటేషన్ ఇచ్చి ఇప్పటి వరకు జరిగిన దాని గురించి మర్చిపోయి ఇకపై మనం అందరం ఒక ఫ్రెండ్స్ గా ఉందాం, దయచేసి ఈ ఇన్విటేషన్ ని యాక్సెప్ట్ చేసుకుని ఈ రోజు రాత్రి మా రెస్టారెంట్ కి డిన్నర్ కి రండి అని పిలుపు చేస్తుంది. తను అక్కడి నుంచి వెళ్లిపోయాక యూని స్కై దగ్గర మనం అక్కడికి వెళ్తామా అని అడిగినప్పుడు అతను ఒకసారి వెళ్తే కదా తెలుస్తుందని వీళ్ళిద్దరూ ఆ ఇన్విటేషన్ తో ఆ రోజు రాత్రి స్టెల్లా రెస్టారెంట్ కి వెళ్తారు. మెనూ కార్డులో
డిషెస్ పేరని చాలా డిఫరెంట్ గా ఉండడంతో స్కైకి ఏమీ అర్థం కాదు. దానితో యూని ఈ కన్ఫ్యూషన్ ఏంటని అందులో ఒక డిష్ ని సెలెక్ట్ చేసి దాన్ని ఆర్డర్ చేస్తే వీళ్ళిద్దరికి హాఫ్ బాయిల్ ని తీసుకొచ్చిస్తారు. అది చూసిన స్కై ఎందుకు ఇలాంటి సింపుల్ డిష్ కి ఇలా కాంప్లికేట్ అయిన పేర్లు పెట్టున్నారని అడిగినప్పుడు యూని దాన్ని తిని దాని టేస్ట్ నార్మల్ హాఫ్ బాయిల్ లా కాకుండా చాలా డిఫరెంట్ గా ఉందని స్కై దగ్గర చెప్తుంది. అతను కూడా ఆ ఎగ్ ని తిని అందులో మ్యాంగో ఫ్లేవర్ ఉందని గమనిస్తాడు. పాల్ ఎగ్ లో ఎలా మ్యాంగో ఫ్లేవర్ ని తీసుకొచ్చాడో స్కైకి ఎలాంటి ఐడియా ఉండదు. తరువాత మాయో ఇంకేదో డిష్ ని తీసుకొచ్చి వీళ్ళిద్దరి ముందు పెట్టి ఆ బౌల్లో నీళ్లు పోయగానే అందులో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అని చెట్లలా ములుస్తాయి. దీన్ని చూసాక ఈసారి స్కై టెన్షన్ అయి కోపంలో కిచెన్ కి వెళ్లి పాల్ దగ్గర మమ్మల్ని ఇక్కడికి డిన్నర్ కోసం పిలిచావా లేదంటే నువ్వు చేసే ట్రిక్స్ ని చూపించడం కోసం పిలిచావా అని అడిగినప్పుడు పాల్ సరే అయితే ఎలా ఉండాలో నువ్వే నాకు చెప్పు, ఈ మీట్ ని నువ్వు ఎలా కుక్ చేస్తావో నాకు చూపించు అని అడుగుతాడు. అది విన్న వెంటనే స్కై కొన్ని వెజిటేబుల్స్ ని ఇంకా ఆ మీట్ ని కట్ చేసి స్పైసెస్ ఆయిల్ ఇంకా వైన్ ని అందులో యాడ్ చేసి నిప్పు కాలుతుండగా దాన్ని కుక్ చేస్తాడు. అలా ఒక పర్టికులర్ టెంపరేచర్ వచ్చేంత వరకు వెయిట్ చేసి తరువాత అతను మిగతా ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేస్తాడు. ఇలా స్కై స్టార్టింగ్ లో నుంచే కరెక్ట్ టైం మేనేజ్మెంట్ ని ఫాలో చేయడం వల్ల అతని డిష్ మొత్తం ఈవెన్ గా కుక్ అయి ఉంటుంది. తరువాత పాల్ టర్న్ వచ్చినప్పుడు అతను కూడా స్కై లానే ఒక మీట్ పీస్ ని తీసుకుని దాన్ని ఇన్సినరేటర్ తో హీట్ చేస్తాడు. పాల్ ఇలా మోడర్న్ మెథడ్ ని యూజ్ చేయడం వల్ల అతని మీట్ చాలా సాఫ్ట్ గా కుక్ అవుతుంది. తరువాత అతను ఆ మీట్ పైన ఒక లిడ్ పెట్టి దాన్ని క్లోజ్ చేసి అందులో ఉన్న ఒక చిన్న హోల్ ద్వారా అతని డిష్ కి ఏదో ఒక గ్యాస్ పాస్ చేసి దానికి ఇంకో కొత్త ఫ్లేవర్ ని ఇస్తాడు. అతని డిష్ ని చూసి ఇంకా స్మెల్ చేయగానే మన హీరోకి పాల్ నిజంగానే ఈ మీట్ ని చాలా బాగా వండున్నాడన్న విషయం అర్థమైపోతుంది. అందువల్ల అతను ఏం చెప్పకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తరువాత పాల్ స్కై కుక్ చేసిన ఆ మీట్ ని తీసి టేస్ట్ చేస్తాడు. దాన్ని అతను నోట్లో వేయగానే అతని ఫేస్ రియాక్షన్స్ ని బట్టి స్కై కూడా దీన్ని సూపర్ గా కుక్ చేశాడని మనం అర్థం చేసుకోవచ్చు. మన హీరో రెస్టారెంట్ లో ఉన్నప్పుడు సడన్ గా అతనికి అంకుల్ సెవెన్ కాల్ చేసి అతన్ని త్వరగా రమ్మని ఒక అడ్రస్ ఇస్తాడు. కాబట్టి సరే అని స్కై కూడా త్వరగా పరిగెడుతూ అతను చెప్పిన చోటికి వెళ్లి చూస్తే అక్కడ అంకుల్ సెవెన్ తో పాటు హీరో తండ్రి కూడా ఉంటాడు. అతను మన హీరోతో మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు స్కై దాన్ని వినిపించుకోకుండా అదే ఇంటర్వ్యూలో నేను మీ కొడుకుని కాదని అందరి ముందు చెప్పేశారు కదా, ఇకపై మీరెవరో నేనెవరో, ఒకవేళ నాకు తండ్రి అని ఎవరైనా ఉంటే అది ఖచ్చితంగా అంకుల్ సెవెనే అని చెప్తాడు. దానికి మౌంటైన్ కో ఒకవేళ ఆ రోజు ఇంటర్వ్యూలో నువ్వే నా కొడుకువని నేను చెప్పుంటే అప్పుడు నీపైనే అనవసరమైన ప్రెషర్ వచ్చిండేది, అందుకే నేను అలా చేశానని హీరో తండ్రి అతని దగ్గర చెప్తాడు. ఆయన నోటికొచ్చిందన్నిటినీ వాగేసి ఇలాంటి చిన్న చిన్న రీజన్స్ తో వస్తే ఎవరైనా దాన్ని అక్సెప్ట్ చేస్తారా? అదేలా హీరో కూడా అతని మాటల్ని నమ్మడు. అప్పుడు మౌంటైన్ కో అతనికి స్కై నిజంగానే ఈ కాంపిటీషన్ లో విన్ చేస్తాడని నమ్మకం లేదని చెప్తాడు. కాబట్టి మన హీరో అతని దగ్గర నేను ఆ కాంపిటీషన్ ని విన్ చేయడం మాత్రం కాకుండా మీ టైటిల్ ని కూడా సొంతం చేసుకుంటానని కాన్ఫిడెంట్ గా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనకి ఆ కుకింగ్ కాంపిటీషన్ జరుగుతున్నట్టు చూపిస్తారు. అందులో పార్టిసిపెంట్స్ కి 90 మినిట్స్ టైం ఇచ్చి వాళ్ళకి నచ్చిన డిష్ ని కుక్ చేయొచ్చని చెప్తారు. కాబట్టి స్కై ఇంకా పాల్ ఆలస్యం చేయకుండా వాళ్ళ వంటని స్టార్ట్ చేస్తారు. ఇక్కడ పాల్ కొంచెం కూడా తొందరపడకుండా చాలా నెమ్మదిగా టెక్నాలజీని యూజ్ చేసుకుని స్మూత్ గా కుకింగ్ చేస్తుంటే ఇంకో పక్క స్కై ఒక బాతు మాంసాన్ని తీసుకుని ఒక కత్తితో దానికి ఉన్న స్కిన్ ని మాత్రం కట్ చేసి దాన్ని సెపరేట్ చేసి బయటికి తీస్తాడు. ఇలా వీళ్ళిద్దరూ వంట చేస్తుంటే ఆడియన్స్ వీళ్ళని బాగా చీర్ చేస్తారు. తర్వాత స్కై ఆ బాతుని బాగా క్లీన్ చేసి మళ్ళీ దాన్ని ఆ స్కిన్ లోనే పెట్టి అందులో ఒక లిక్విడ్ ఫిల్ చేసి దాన్ని ఒక ఆకులో పెట్టి ఫోల్డ్ చేస్తాడు. అతని ఈ ప్రాసెస్ అన్నిటినీ చూస్తున్న పాల్ కి స్కై ఏం చేస్తున్నాడో అర్థం కాదు. మన హీరో ఆ బాతుని ఎక్కువ ఉప్పుతో కవర్ చేసి దాన్ని బాగా హీట్ చేసి తర్వాత ఒక ఫర్నెస్ లో కాల్చుతాడు. ఈ పాటికే పాల్ అతని డిష్ ని రెడీ చేసి మన హీరో కోసం వెయిట్ చేస్తున్నాడు. అయినా స్కై మాత్రం ఆఖరి నిమిషం వరకు కుక్ చేసి టైం అయిపోతుందన్న సమయానికి ఆ సాల్ట్ కి గట్టిగా ఒక పంచ్ ఇచ్చి అందులో ఉన్న అతని డిష్ ని బయటికి తీస్తాడు. సో ఇప్పుడు మన హీరో కూడా అతని డిష్ ని పూర్తి చేసేసాడు. సో వీళ్ళిద్దరి డిష్ ని టేస్ట్ చేసిన జడ్జెస్ పాల్ చేసిన వంట కన్నా స్కై కుక్ చేసిన డక్ ని తిని ఎక్కువ ఇంప్రెస్ అవుతారు. ఓట్ చేసే టైం వచ్చినప్పుడు 3 జడ్జెస్ పాల్ కి 9 పాయింట్స్ అని, ఇంకో జడ్జ్ అతనికి 10 out of 10 ఇచ్చి టోటల్ గా 37 పాయింట్స్ ని అతనికి ఇస్తారు. తరువాత స్కై కి స్టార్టింగ్ లోనే 2 జడ్జెస్ 10 out of 10 ఇచ్చిన మిగతా 2 జడ్జెస్ 9 ఇంకా 8 పాయింట్స్ ని మాత్రమే ఇస్తారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరి స్కోర్ టై అయిపోయింది. అందువల్ల రూల్స్ ప్రకారం విన్నర్ ఎవరని హెడ్ జడ్జ్ డిసైడ్ చేస్తాడు. అతను స్కై ని కంపేర్ చేసినప్పుడు పాల్ ప్రెసెంటేషన్ ని చాలా బాగా చేశాడు. కాబట్టి పాల్ నే ఈ కాంపిటీషన్ లో విన్నర్ గా అనౌన్స్ చేస్తాడు. ఈ విషయాన్ని టీవీ ద్వారా హీరో తండ్రి కూడా తెలుసుకుంటాడు. సో స్కై ఈ కాంపిటీషన్ లో ఓడిపోయాడు కాబట్టి అతను బాధలో ఉన్నప్పుడు అంకుల్ సెవెన్ అతన్ని ఓదార్చుతాడు. ఇంకో పక్క స్టెల్లా రెస్టారెంట్ లో పాల్ గెలిచాడు కాబట్టి సెలబ్రేట్ చేస్తున్నట్టు చూపిస్తారు. అప్పుడు ఒక మేనేజర్ పాల్ దగ్గర నెక్స్ట్ రౌండ్ లో అతను పాల్ కి బదులుగా మాయోకి ఛాన్స్ ఇద్దామని నిర్ణయించుకున్నాడని చెప్తాడు. ఒక అబ్బాయి కన్నా అమ్మాయి మీడియా అటెన్షన్ ని ఎక్కువ పొందుతుంది కాబట్టి మాయోని పంపించడం వీళ్ళ బిజినెస్ కి ప్రాఫిట్ అని అతను చెప్పినప్పుడు పాల్ మాయో ఒక ప్రొఫెషనల్ చెఫ్ కాదు, తను ఇంకా నేర్చుకోవడానికి చాలా ఉంది, ఇంత పెద్ద కాంపిటీషన్ ని తను హ్యాండిల్ చేయలేకపోతుందని అతను చెప్పినప్పుడు అదంతా నేను చూసుకుంటానని చెప్తూ మాయో అక్కడికి వస్తుంది.
చెప్తుంది. తను పాల్ ముందు 2 సూప్ ని పెట్టి ఇందులో ఒక దానిలో ఉప్పు తక్కువ ఉంది, అది ఏదో కరెక్ట్ గా కనిపెట్టమని చూద్దాం, ఒక షెఫ్ కి ఇది చాలా ఈజీ అయిన పనే కదా అని తను పాల్ ని చూసి చెప్తుంది. యాక్చువల్లీ పాల్ కి ఒక ప్రాబ్లం ఉంది, అతని వల్ల కొన్ని ఫ్లేవర్స్ ని టేస్ట్ చేసి ఐడెంటిఫై చేయడం కుదరదు. అందువల్ల అతను సేఫ్టీ కోసం అతని డిష్ రెసిపీస్ అన్నిటిని ఒక బుక్ లో రాసి పెట్టుకుని ఉంటాడు. ఆ బుక్ ఇప్పుడు మాయోకి దొరికిపోయింది కాబట్టి తను అతని దగ్గర, ఇన్ని రోజులుగా నేను నీతో పాటు క్లోజ్ అయినది నేను లవ్ చేసి పెళ్లి చేసుకోవడానికి కాదు, ఈ బుక్ ని పొందుకోవడానికే. దీన్ని యూజ్ చేసుకుని నేను కూడా నీలానే కుక్ చేయగలను. గాడ్ ఆఫ్ కుక్కరీ అవ్వాలనేదే నా డ్రీమ్. దాన్ని నెరవేర్చుకోవడానికి ఇంతకన్నా ఒక మంచి అవకాశం దొరకదు. సో ఇక్కడ నువ్వు మాకు అవసరం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మాయో పాల్ని చూసి చెప్తుంది. అతను ఇంతలా ప్రేమించిన మాయో అతనికి ఇంత పెద్ద ద్రోహం చేసేసిందనేది నమ్మలేకపోయిన పాల్ మనసు ముక్కలై ఆ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ రోజు నైట్ పాల్ మౌంటైన్ కు పోస్టర్ ముందు కూర్చుని మందు కొడుతూ ఉండడాన్ని స్కై చూస్తాడు. గేమ్ విన్ చేశాక అతను ఎందుకు ఇలా బాధతో ఉన్నాడో తెలుసుకోవడం కోసం స్కై వెళ్ళి అతనితో మాట్లాడతాడు. అప్పుడు వీళ్ళిద్దరూ వీళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఇంకా ప్రాబ్లమ్స్ ని ఒకరితో ఒకరు చెప్పుకుంటారు. పాల్ అతను ఎందుకు ఒక పెద్ద షెఫ్ అవ్వాలనుకుంటున్నాడో దాని గురించి చెప్పి స్కై దగ్గర గాడ్ ఆఫ్ కుక్కరీ మౌంటైన్ కోనే అతని రోల్ మోడల్ అని కూడా చెప్తాడు. అది విన్న స్కై, ఇతనా నీ రోల్ మోడల్? నువ్వు ఎవరి గురించి అయితే ఇంత గొప్పగా మాట్లాడుతున్నావో అతనే నా తండ్రి. నేను చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడే అతను నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని స్కై అతని తండ్రి గురించి పాల్ దగ్గర మొత్తం చెప్తాడు. సో నిజంగానే మౌంటైన్ కు ఎంత సెల్ఫిషో తెలుసుకున్నాక పాల్ కి కూడా అతనిపైన విరక్తి కలుగుతుంది. తరువాత వీళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరు ఆల్కహాల్ బాటిల్స్ ని మౌంటైన్ కు పోస్టర్ మీద విసురుతారు. నిజానికి పాల్ ఈ కాంపిటీషన్ లో తన స్థానాన్ని వదులుకోవాలన్న ఐడియాలో లేదు. అందువల్ల అతను స్టెల్లా రెస్టారెంట్ రిప్రజెంటేటివ్ గా కాకుండా ఒక ఇండివిజువల్ గా స్కై తో పాటు ఈ కాంపిటీషన్ లో పాలు పంచుకోవాలని నిర్ణయించుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి 7 రెస్టారెంట్ ని చూపిస్తారు. అక్కడికి స్టెల్లా రెస్టారెంట్ కి చెందిన మేనేజర్స్ కొందరు వచ్చి స్కై గేమ్ లో ఓడిపోయాడు కాబట్టి వీళ్ళని రెస్టారెంట్ ఖాళీ చేసేయమని చెప్పి ప్రాబ్లం చేస్తుంటారు. అంకుల్ 7 అదంతా కుదరదు, అది చెప్పడానికి మీరెవరని వాళ్ళతో పాటు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు అక్కడికి స్కై ఇంకా పాల్ వస్తారు. పాల్ ని చూడగానే స్టెల్లా రెస్టారెంట్ మేనేజర్స్ లో ఒక అతను నువ్వు ఇక్కడేం చేస్తున్నావు పాల్ అని అడిగినప్పుడు అతను ఆ మేనేజర్ దగ్గర, ఓ మీకు తెలియదు కదా, సరే చెప్తాను వినండి. ఈ ఇంటర్నేషనల్ కుకింగ్ కాంపిటీషన్ సెకండ్ రౌండ్ లో స్కైని నా పార్ట్నర్ గా ఎంచుకున్నా, అతనితో పాటు నేను నెక్స్ట్ లెవెల్లో పార్టిసిపేట్ చేయబోతున్నానని చెప్తాడు. అది విన్న ఆ మేనేజర్ కోపంలో పాల్ ని చూసి ఒకవేళ అతను అలా చేస్తే తన కెరియర్ నే పాడు చేసిస్తానని బెదిరించినప్పుడు పాల్ ఆ మేనేజర్ ముఖంలో ఒక పంచిచ్చి దెబ్బతో అక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటకు వెళ్లిపోయేలా చేస్తాడు. సో ఈ విషయం 7 రెస్టారెంట్ లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ న్యూస్ కాబట్టి వాళ్ళంతా ఆ కాంపిటీషన్ ని తలుచుకుని ఎగ్జిట్ అవుతారు. తరువాత నెక్స్ట్ కొన్ని రోజులకి స్కై ఇంకా పాల్ వీళ్ళిద్దరి కుకింగ్ స్టైల్స్ ని ఇంకా వాళ్ళ నాలెడ్జ్ ని ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటారు. అలాగే అంకుల్ 7 పాల్ కి ఫ్లేవర్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలో కొన్ని ట్రిక్స్ ని నేర్పిస్తాడు. ఇంకొన్ని రోజులలో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆ కుకింగ్ కాంపిటీషన్ సెమీఫైనల్స్ కూడా వచ్చేసింది. ఈ రౌండ్ లో గెలిచిన వాళ్ళే ఫైనల్ రౌండ్ లో గాడ్ ఆఫ్ కుక్కరీని ఫేస్ చేస్తారు. ఈ రౌండ్ లో మొత్తం 5 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. స్కై ఇంకా పాల్ తో పాటు మాయో కూడా వేరే ఒక రెస్టారెంట్ రిప్రజెంటేటివ్ గా ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేస్తుంటుంది. సో రౌండ్ స్టార్ట్ అవ్వగానే తను పాల్ కన్నా తనే టాలెంటెడ్ అని ప్రూవ్ చేసుకోవడం కోసం చాలా కేర్ఫుల్ గా కుక్ చేస్తుంది. ముందు తన ఐడియాస్ ని చూసిన జడ్జెస్ తనని కాంప్లిమెంట్ చేసినా తను తన డిష్ ని సేవ్ చేసేటప్పుడు వాళ్ళందరూ చాలా మిస్టేక్స్ ని కనిపెడతారు. ఇంకో పక్క పాల్ ఇంకా స్కై వీళ్ళిద్దరి స్కిల్స్ ని యూస్ చేసి చాలా డిఫరెంట్ అయిన ఒక డిష్ ని తయారు చేస్తారు. కుకింగ్ లో స్కై ఫ్లేవర్స్ ని కరెక్ట్ గా గెస్ చేసి వీళ్ళ ఫుడ్ కి మంచి టేస్ట్ ఇస్తాడు. అదేలా పాల్ అతని ప్రెసెంటేషన్ స్కిల్స్ ని మంచిగా యూస్ చేయడంతో చివరికి వీళ్ళ డిష్ ఒక ట్రెడిషనల్ ఫుడ్ కి మోడర్న్ లుక్ ఇచ్చినట్టు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. వీళ్ళ ఐడియాస్ ని ఇంకా టెక్నిక్స్ ని చూసిన జడ్జెస్ చాలా ఇంప్రెస్ అవుతారు. అలాగే దాని టేస్ట్ కూడా సూపర్ గా ఉండడంతో జడ్జెస్ ఈ రౌండ్ లో విన్నర్ గా స్కై ఇంకా పాల్ ని అనౌన్స్ చేస్తారు. ఈ విషయం తెలియగానే 7 రెస్టారెంట్ లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషపడతారు. పాల్ ని మోసం చేసి చాలా కష్టపడి లోపలికి వచ్చి ఇలా సింపుల్ గా ఓడిపోవడం వల్ల మాయోకి ఇది ఒక పెద్ద అవమానంలా అయిపోతుంది. ఇప్పుడు ఈ రౌండ్ పూర్తయిపోయింది, కానీ నెక్స్ట్ రౌండ్ లో ఒకరి వల్ల మాత్రమే పార్టిసిపేట్ చేయడం కుదురుతుంది కాబట్టి స్కై పాల్ ని అందులో పార్టిసిపేట్ చేయమని చెప్తాడు. కానీ దానికి అతను ఉప్పుని కూడా టేస్ట్ చేయడం తెలియకుండా ఇన్ని లెవెల్స్ ని క్రాస్ చేసి ఇంత దూరం వచ్చిందే నాకు ఒక పెద్ద అచీవ్మెంట్, నాకు ఇది చాలు, నెక్స్ట్ లెవెల్ నాకన్నా నీకే చాలా ఇంపార్టెంట్ అయినది, ఫైనల్స్ లో పార్టిసిపేట్ చేసి నీ టాలెంట్ ఏంటో నీ తండ్రికి ప్రూవ్ చేయని పాల్ చెప్తాడు. దానికి హీరో కూడా ఒప్పుకుంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో స్కైకి ఇంకా అతని తండ్రికి మధ్య జరగబోయే ఆ గ్రాండ్ ఫినాలే రోజు కూడా వచ్చేస్తుంది. గత 2 సార్లు మౌంటైన్ కొనే ఈ కాంపిటీషన్ లో విన్ చేశాడు కాబట్టి అతనికంటూ స్టేడియంలో చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. మన హీరో ఇంకా అతని తండ్రి గేమ్ కి ముందు కలవడం మాట్లాడుకోవడం లాంటివేమీ చేయలేదు. ఇప్పుడు కూడా వీళ్ళిద్దరూ మౌనంగా వాళ్ళ పొజిషన్ కి వెళ్లి నిల్చున్నాక జడ్జెస్ వాళ్ళకి 60 మినిట్స్ టైం ఇచ్చి ఏ డిష్ నైనా కుక్ చేయమంటారు. సో రౌండ్ స్టార్ట్ అవ్వగానే హీరో తండ్రి అతను ఇప్పటి వరకు నేర్చుకున్న దన్నిటిని యూజ్ చేసుకుని ఒక సూపర్ అయిన డిష్ ని తయారు చేస్తుంటాడు. కానీ స్కై అయితే కొంచెం కూడా కదలకుండా స్టాచ్యూలా నిల్చొని చిన్నప్పుడు తన తండ్రి అతన్ని
అతన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అతని లైఫ్ ఎంత డిఫికల్ట్ గా మారిందో దాని గురించి అంతా ఆలోచిస్తూ చాలా డిస్ట్రాక్ట్ అయి ఉంటాడు. అది చూసిన మౌంటైన్ కు మన హీరో మొహంపై నీళ్లు కొట్టి అతన్ని బాగా తిట్టి కాంపిటీషన్ లో ఫోకస్ చేయమంటాడు. వెంటనే మన హీరో మళ్ళీ నార్మల్ అయి అతను ఒక డిష్ ని ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వీళ్ళకి ఇవ్వబడ్డ టైం ఎండ్ అయ్యే లోపు హీరో తండ్రి నెక్స్ట్ లెవెల్లో ఒక బ్రహ్మాండమైన డిష్ ని తయారు చేస్తుంటాడు. దాని ప్రెసెంటేషన్ కి అయితే మోల్టెన్ షుగర్ తో ఒక ఫ్లేవర్ ని చేసి అతని డిష్ కి ఒక సూపర్ అయిన లుక్ ఇచ్చింటాడు మౌంటైన్ కో. దాన్ని టేస్ట్ చేసిన జడ్జెస్ అందరూ కూడా చాలా ఇంప్రెస్ అవుతారు. ఇంకో పక్క మన హీరోని చూపిస్తే అతను ఒక సింపుల్ అయిన డిష్ ని కుక్ చేస్తున్నాడు. చిన్నప్పుడు అతని తండ్రి అతనికి నూడిల్స్ చేయడం కూడా చేత కదని తిట్టుంటాడు కదా. ఇప్పుడు మన హీరో ఈ కాంపిటీషన్ లో కూడా అదే నూడిల్స్ నే చేశాడు. కానీ దాన్ని అతను జడ్జెస్ కి తీసుకువెళ్లి ఇవ్వడు. బదులుగా అతను ఆ నూడిల్స్ ఉన్న బౌల్ ని అతని తండ్రికి ఇస్తాడు. అది చూసిన మౌంటైన్ కో కూడా ఆ బౌల్ ని తీసుకుని అందులో ఉన్న నూడిల్స్ ని తింటాడు. అతని రియాక్షన్స్ ని బట్టి ఈసారి మన హీరో ఆ నూడిల్స్ ని ఎంత టేస్ట్ గా ఉంటున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. తరువాత స్కై ఎవరి కోసమో వెయిట్ చేయకుండా అక్కడ నుంచి వెళ్లిపోతారు. చుట్టూ ఇంతమంది ఆడియన్స్ తనని చూస్తున్నారనే దాన్ని కూడా పట్టించుకోకుండా మన హీరో తండ్రి చాలా ఏడుస్తూ ఎమోషనల్ అయి ఆ నూడిల్స్ ని తింటుంటాడు. సో ఈ గేమ్ లో అయితే మన హీరో ఓడిపోయి ఉండొచ్చు, కానీ అతను తన తండ్రి మనసుని గెలిచాడు. అక్కడ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మనకి 7 రెస్టారెంట్ ని చూపిస్తారు. పాల్ ఈ రెస్టారెంట్ మెంబర్స్ అయిన అంకుల్ 7, స్కై ఇంకా యూనితో పాటు ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయాడు. న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి వీళ్ళంతా చాలా హ్యాపీగా సెలబ్రేషన్స్ లో ఉన్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. సో ఈ మూవీ స్టోరీ మీకు నచ్చుంటుందని అనుకుంటా. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి.